Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 July 16th Wednesday evening 5:30 PM ki India tour of England first ODI match the Rose Bowl Southampton United Kingdom లో ఇంగ్లాండ్ ఉమెన్స్ వర్సెస్ ఇండియా ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఈ టూ టీమ్స్ కి ఇదే ఇంగ్లాండ్ లో 3 ODI మ్యాచెస్ జరుగుతాయి. ఆల్రెడీ T20 సిరీస్ ఇండియా టీం గెలుచుకున్నారు. సో దీన్ని బట్టి ఈ ODI ఫార్మేట్ అయినా ఇంగ్లాండ్ టీం గెలుచుకోవాలని చూస్తారు. సో ఈ రోజు మ్యాచ్ లో మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. ఇక ఇంగ్లాండ్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ 3 ODI మ్యాచెస్ వెస్టిండీస్ తో బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్ యామీ జోన్స్ బ్యాక్ టు బ్యాక్ వెస్టిండీస్ మీద సెంచరీస్ చేసి ఉన్నారు. సో ఈమె నుంచి మోర్ రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజు. అండ్ వీళ్ళు లాస్ట్ 3 ODI మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచిన కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ కి ఉంటుంది. సో ఈ రోజు ఎలాంటి ప్లాన్స్ తో ఈ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ వస్తారనేది చూద్దాం. ఇక ఈ ఇంగ్లాండ్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామీ బీమౌంట్, నాట్ సెవర్ బ్రంట్ అండ్ యామీ జోన్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే సోఫీ ఎక్లిస్టన్ అండ్ లారెన్ ఫిల్లర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ ఉమెన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటేనే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం వీళ్ళ ఫస్ట్ ODI మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది. ఇక ఇండియా ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ ODI మ్యాచెస్ శ్రీలంక అండ్ సౌత్ ఆఫ్రికా మీద ట్రై సిరీస్ గెలిచి వస్తున్నారు. వీళ్ళు లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే అందులో 1 మ్యాచ్ మాత్రమే లాస్ అయ్యి ఈ ODI ఫార్మాట్ లో మంచి ఫిట్ గా అయితే ఉన్నారు ఇండియా ఉమెన్స్ టీమ్. అండ్ ఈ ఇండియా ఉమెన్స్ టీమ్ ఇదే టూర్ లో ఈ T20 సిరీస్ ని ఆల్రెడీ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ మీద నెగ్గారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఇన్ఫార్మ్ లో అయితే ఉన్నారు. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలే గానీ ఈ ఇండియా ఉమెన్స్ టీమ్ దే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక ఇండియా ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్మృతి మందానా, రాడ్రిక్స్ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అరుంధతి రెడ్డి అండ్ క్రాంతి గ్రౌండ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇండియా ఉమెన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్లేదు, యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసే బౌలర్స్ అయితే పర్ఫెక్ట్ గానే ఉన్నారు. దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటేనే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారని ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ది రోజ్ బౌల్ సౌతాంప్టన్ యునైటెడ్ కింగ్డమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోర్ అయితే చూడొచ్చు. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి మినిమల్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 290+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. ఇవన్నీ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ బోత్ టీం కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక మంచి హ్యూజ్ టార్గెట్ అయితే సెట్ చేయాలని చూస్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 280 to 290 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇండియా ఉమెన్స్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.